శ్రీమన్మహాభారతము 438వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 22వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ జరాసంధునికి శ్రీకృష్ణునికి మధ్య ఏర్పడినటువంటి వైరానికి కారణమేమిటో తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ జనమేజయ, ఒకనాడు దేవకీదేవి, వసుదేవుడు, కంసుడు రథములో వెడుతూ ఉండగా ఆకాశవాణి పలుకులు వినిపించాయి. ఏమని? ఓ కంస, దేవకీదేవి యొక్క 8వ గర్భములో నీ మృత్యువు జన్మిస్తాడు అని ఆ ఆకాశవాణి పలుకులు కంసుడు వినగానే వెంటనే తన ఖడ్గాన్ని తీసి దేవకీదేవి శిరస్సును ఖండింపబోయాడు. ఆ సమయములో వసుదేవుడు సాంత్వయంస్తదా కంసం హసన్ క్రోధవశానుగం, మహాక్రోధములో ఉన్నటువంటి కంసుడిని వసుదేవుడు నవ్వుతూ ఊరడిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ రాజా, అహింస్యాం ప్రమదామాహుః సర్వధర్మేషు పార్థివ అకస్మాత్ అబలాం నారీం హంతాసీం మామనాగసీం. ఓ రాజా, అన్ని ధర్మములయందు స్త్రీని చంపకూడదు అనేటటువంటిది నిర్ణయం చేయబడి ఉంది. మరి అట్లాంటిది ఇప్పుడు ఒక అబల అయినటువంటి ఈమెను హఠాత్తుగా ఎందుకు చంపబోతున్నావు? ఈమె నిరపరాధి కదా. ఓ రాజా, నీకు దేనివల్ల భయమో దానిని నువ్వు తొలగించుకోవచ్చు, ఈమెను కూడా రక్షించుకోవచ్చు, నీ ప్రతిజ్ఞను రక్షించుకోవచ్చు. అంటే ఈమె 8వ గర్భములోని కుమారుడిని వెంటనే నాశనం చెయ్యి, నీకు వచ్చేటటువంటి ఆపదను ఆ రకముగా నువ్వు తొలగించుకోవచ్చు కదా అని వసుదేవుడు అనగానే కంసుడు ఆ మాటలను అంగీకరించాడు. ఇక ఆ తర్వాత కుమారులు పుట్టారు. పుట్టిన వారిని పుట్టినట్టుగా అందరినీ కంసుడు చంపేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో దేవకీ గర్భములో 7వ వాడుగా బలరాముడు పుట్టాడు. యముడు తన మాయ చేత ఆ గర్భాన్ని రోహిణీదేవి గర్భములో ప్రవేశపెట్టాడు. ఆకర్షణ కలిగి ఉండటం చేత ఆ కుమారుడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. బలమే ప్రధానముగా ఉండటము చేత ఆ కుమారుడిని బలదేవుడు అని కూడా అని అంటారు. ఇక ఆ తర్వాత పునస్తస్యాం సమభవత్ అష్టమో మధుసూదనః. దేవకీ గర్భాన 8వ వాడుగా మధుసూదనుడైన శ్రీకృష్ణుడు పుట్టాడు. అయితే ఆ మధుసూదనుడు గర్భములో ఉన్నప్పుడు కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించాడు. దేవకి యొక్క ప్రసవకాలము సమీపించగానే కంసుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అక్కడ గొప్ప రక్షణ ఏర్పాట్లను కూడా చేశాడు. కానీ శ్రీకృష్ణుని ప్రభావము చేత అక్కడ ఉన్నటువంటి రక్షకులంతా నిద్రించారు. ఆ తర్వాత వసుదేవుడు ఆ కృష్ణుడిని తీసుకొని నందకులానికి వెళ్ళిపోయాడు. అప్పుడే పుట్టినటువంటి వాసుదేవుడిని మధుర నుంచి దూరము చేసి తండ్రి వసుదేవుడు అతనికి బదులు ఎవరో ఒక గోపాలకుని పుత్రికను తెచ్చి కంసునికి కానుకగా ఇచ్చాడు. దేవదూత మాటలను గుర్తు తెచ్చుకొని కంసుడు భయముతో ఆమెను చంపటం కోసమని ఆ కన్యకను భూమికేసి గట్టిగా కొట్టాడు. అప్పుడు ఆమె, ఆ కన్య, ఆ కంసుడి చేతి నుంచి విడిపించుకొని నవ్వుతూ
ఆర్య అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్యమైపోయింది. అప్పటి నుండి ఆమె పేరు ఆర్య అయింది అంటూ వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.